ఈ బొప్పాయి కాయలు కోసి 2 డేస్ అయింది. ఇప్పుడు ఈ బొప్పాయి కాయలు కట్ చేసుకుని చూద్దామండి. బొప్పాయి కాయలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. కట్ చేస్తున్నాను చూడండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్గా మనము చెట్టు నుంచి తెచ్చుకొని అట్లా కట్ చేసుకున్న బొప్పాయి కాయ ఇది. చూడండి ఫ్రెండ్స్, దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది, వేరే లెవెల్లో ఉంటుంది తీపి. చూడండి ఎంత వెర్రగా వచ్చేసిందో. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సూపర్ టేస్టీగా ఉంది. తీపి అయితే వేరే లెవెల్, చిన్న తీపి కాదు. మీరు కూడా ఇట్లా పండించుకొని అప్పుడు బయట నుంచి తెచ్చుకునేటివి అంత టేస్ట్ ఉండవు, సవ్వగా ఉంటాయి. ఇట్లాగా మనం ఇంట్లోనే చెట్లు వేసుకుంటే బాగుంటుంది. బొప్పాయి విత్తనాలు తెచ్చి ఎక్కడైనా మనం కొంచెం ప్లేస్లో అయినా వేసుకొని ఇవి మనం ఇంట్లో పండించుకున్న బొప్పాయికి అయితే టేస్ట్ బాగుంటుంది. బయట కొని తెచ్చుకున్నటివి అంత టేస్ట్ ఏమి ఉండవు. ఈ బొప్పాయి విత్తనాలు నేను అమ్మ ఇంటికంచి 2 తెచ్చుకున్నాను. బొప్పాయి కాయలు తెచ్చుకొని ఆ విత్తనాలు అంత పర్టికులర్గా వేయాలి బొప్పాయి చెట్లు అని లేదు. తినేసి మేము ఆ గింజలు ఉంటాయి కదా అట్లా ఇసురు కొట్టాను అవి ప్లేట్తో. అవి ఇట్లాగా చెట్టు వచ్చేసింది. టేస్ట్ అయితే భలే ఉంది. మామూలుగా బొప్పాయి ఎవరికి ఇష్టం ఉండదు తినాలంటే, ఎందుకంటే ఆ స్మెల్కి తినాలనిపించదు. కానీ మనకు డాక్టర్స్ కూడా చెప్తారు ఎక్కువ బొప్పాయి తింటే మంచిది హెల్త్కి అని. మీరు కూడా బొప్పాయి తినండి, హెల్త్కి మంచిది. ఫీవర్ వచ్చినప్పుడు కూడా బొప్పాయి తింటే మనకు ప్లేట్ లెవెల్స్ పెరుగుతాయి.